వీడియో చూసిన కౌంటర్ చూస్తే ఈ కౌంటర్. సో ఇచ్చే ప్రసాదం కౌంటర్ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం ఇక్కడ నుంచి చెక్ చేయండి. వైజాగ్ నుంచి ఇప్పుడు నేను అన్నవరం బయలుదేరుతున్నాను. ఎక్కడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు కూటమి ప్రభుత్వ కాలంలో అన్నవరం ప్రసాదంలో కల్తీనయ్యి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మసగిల్పడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే ఒక ప్రసాదము మినిమం 15 రోజులు ఎటువంటి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టకుండా ఆ ప్రసాదం క్వాలిటీ ఉండేది, పాడవకుండా 15 రోజుల పాటు ఉండేది. అలాంటిది ఇప్పుడు 2 రోజులు కూడా ఆ ప్రసాదం నిలవకపోవడం ఏం జరిగింది, ఎలాగున్నది చూపించడానికి ప్రయత్నం చేసే పనిలో ఉంది. యాదృచ్ఛికమా లేక ఆలయ వ్యవస్థలో లోపమా? ఇప్పుడు మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. అన్నవరం ప్రసాదం అంటే హైవేలో ప్రసాదం ఇస్తారు. అన్నవరం ప్రసాదం గురించి మీకు అందరికీ తెలిసిందే. అన్నవరం ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత కూడా టేస్ట్ కానీ లేదంటే ఆ ప్రసాదం యొక్క విశిష్టత అందరికీ మీకు తెలిసిందే. సో అటువంటి ప్రసాదం ఇచ్చే కౌంటర్ దగ్గర ప్రసాదం బాస్కెట్లో ఎలకలు పరిగెడుతున్నాయి అనేది ఒక వీడియో రిలీజ్ అయింది. సత్యనారాయణ స్వామి అంటే చాలా పవిత్రంగా చూస్తాం. అటువంటి పవిత్రమైన గుడి దగ్గర ఇచ్చే ప్రసాదం కౌంటర్ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం ఇక్కడ నుంచి చెక్ చేయడానికి. ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఇప్పుడు నేను అన్నవరం బయలుదేరుతున్నాను. సో అక్కడ ఏంటి పరిస్థితి అనేది కూడా మీకు చూపిస్తాను. సరే లెట్స్ గో. ఆర్కే బీచ్ బస్ స్టాప్. స్మగ్లింగ్ గురించి నీకు చాలా తెలుసు. రీసెంట్ గా చూస్తే అన్నవరం ప్రసాదం ఎక్కడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో అంటే హైవేకి ఆనుకుని ఉన్న ప్రాంతం అన్నమాట. ఇక్కడ స్వామివారి ప్రతిమ ఉంటుంది. అంటే లోపలికి వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ స్వామివారి ప్రతిమకి దండం పెట్టుకుని స్వామివారి ప్రసాదాన్ని ఇక్కడ నుంచి స్వీకరించి తీసుకెళ్తారు అన్నమాట. అంటే స్వీకరించడం మీన్స్ కొనుక్కుని తీసుకెళ్తారు. ఆ స్వామివారి ప్రసాదం తీసుకెళ్లే ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతం నుంచే ట్రక్ డ్రైవర్స్ కానీ లేదంటే ఇతర ఈ NH-16 గుండా ట్రావెల్ చేస్తూ వాకి ప్రసాదం తినాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు. సో ఈ ప్రాంతం నుంచే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే కౌంటర్స్ ఉన్నాయి. ఓ పక్కన ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి, అటో కౌంటర్ ఇటో కౌంటర్. ఈ కౌంటర్లో చూసుకుని ఉంటే నిన్నగాక మొన్న మన ఒక వీడియోలో వైరల్ అయ్యడం చూసాం. ప్రసాదం బాస్కెట్స్లో ఎలుకలు ప్రవేశించడం, ఎలుకలు తిరగడం లాంటి విషయాలు మనం వీడియో పూర్వకంగా కొంతమంది భక్తులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. సో ఆ ప్రాంతంలో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం నేరుగా వీడియో చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఎలాగున్నది చూపించడానికి ప్రయత్నం చేసే పనిలో ఉందాం. సో ఇంతకు ముందు మనకి వీడియోలో అంటే వైరల్ అయిన వీడియో చూసిన కౌంటర్ చూస్తే ఈ కౌంటర్. సో ఇప్పుడు ఆ కౌంటర్ని ఖాళీ చేసి బయట ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రసాదాలన్నీ కూడా. సో ఇక్కడే కాదు, ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటే బుట్టలన్నీ తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చూసి ఇక్కడ పెడుతున్నారు. సో ఇంతకు ముందు మనకు జరిగింది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో వచ్చే ప్రసాదాలన్నీ కూడా ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఏదైతే మన ఎలకల విషయం చూసిన వీడియో ఉందో ఆ వీడియో ఇక్కడికి సంబంధించింది. సో ఇంకొక కౌంటర్ ఇక్కడ ఉండగా కూడా ఈ కౌంటర్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇక్కడే మనకి ఎలకలు కనిపించిన వీడియో కూడా రికార్డ్ చేసి కొంతమంది భక్తులు ఎక్కడి నుంచి అయితే వైజాగ్ నుంచి భీమవరం వెళ్ళే కొంతమంది భక్తులు దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో ఆయన అడిగిన విధానం చూస్తే ప్రసాదము ఎలా అపరిశుభ్రంగా ఉంచితే ఎలా అని చెప్పేసి అడిగితే ఇష్టమైతే కొనుక్కోండి లేదంటే వెళ్ళిపోండి అనే సమాధానం సిబ్బంది నుంచి వెలువడంతో ఎవరైతే భక్తుడు ఆ భక్తుడు షాక్ అవడం జరిగింది. ఇటువంటి సమాధానాలు, ఇటువంటి నిర్లక్ష్య ద్రోణి అండ్ ఈ ఏదైతే దేవాదాయ శాఖ నుంచి వెలువడుతుందో ఇది అంటే యాక్సిడెంటల్ గా జరిగినాయా లేదంటే ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మసగిల్పడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు
భక్తుల్లో రేకెత్తుంది. సో ఇటువంటి అనుమానాలు రేకెత్తున్న తరుణంలో ఈ అనుమానాలని క్లారిఫై చేయవలసిన అవసరం ఎంతైనా దేవాదాయ శాఖ ఉంది. సో ఇంత అపరిశుభ్రంగా, ఇంత నిర్లక్ష్యంగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తే అన్నవరం ప్రసాదంపై ఇక్కడున్న అధికారులకు ఎంత మక్కువ ఉందో మనకు తెలియజేస్తుంది. అన్నవరం ప్రసాదం అంటే ఒక సెంటిమెంట్, అన్నవరం ప్రసాదం అంటే ఒక భక్తి, అన్నవరం ప్రసాదం అంటే ఒక వ్రతంతో కూడిన ప్రసాదాన్ని వ్రతం అయిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుంటే వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్యాలతో సహా మంచి జరుగుతుందని నమ్మి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ ప్రసాదం ఒక సెంటిమెంట్. అటువంటి ప్రసాదాన్ని ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఈ ప్రసాదం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి ప్రసాదాన్ని క్వాలిటీ కూడా తగ్గిపోయింది. ఇంతకు ముందు చూసుకుంటే ఒక ప్రసాదము మినిమం 15 రోజులు ఎటువంటి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టకుండా ఆ ప్రసాదం క్వాలిటీ ఉండేది, పాడవకుండా 15 రోజుల పాటు ఉండేది. అలాంటిది ఇప్పుడు 2 రోజులు కూడా ఆ ప్రసాదం నిలవకపోవడంతో ఈ ప్రసాదంలో ఎటువంటి పదార్థాలు వాడుతున్నారు అనేది మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఒకప్పుడు ప్రసాదం అంటే ఎర్రగా బంసి నూక అంటే గోధుమ నూకను తయారు చేసి పెట్టేవారు. ఇప్పుడు ఆ నూక కూడా అందులో రావటం లేదనే ఆరోపణలు వినిపిస్తుంది. దీంతో పాటు జీడిపప్పు కూడా, జీడిపప్పే కాదు నెయ్యి కల్తీ, తిరుపతి నెయ్యి కల్తీ విషయం అంటే వైసీపీ గవర్నమెంట్ లో ఉండగా తిరుపతి నెయ్యి కల్తీ విషయం జరిగింది. అది మరొక ముందే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అన్నవరం ప్రసాద కల్తీ నెయ్యి విషయంలో మళ్ళీ కల్తీ జరిగిందని ఆరోపణలు రేవరతంతో సనాతన ధర్మంలో కానీ హిందూ ధర్మంలో కానీ జరిగే ఇటువంటి చర్యల వల్ల ఎంత నష్టపోతున్నారు, దుష్ప్రచారం జరుగుతుందనే విషయాలు మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇటు సీన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్స్కి ఉంది. తిరుపతి లడ్డూ తర్వాత ఇప్పుడు అన్నవరం ప్రసాదమా? ఇది యాదృచ్ఛికమా లేక ఆలయ వ్యవస్థలో లోపమా? ఇన్ని జరుగుతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? తిరుపతి లడ్డూ ప్రసాదాలు తినే విషయంలో పెద్ద దుమారమే చెలరేగిన విషయం దేశం మొత్తం తెలుసు. ఎందుకు దేవాదాయ శాఖ జాగ్రత్త పట్టలేదన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. నెయ్యి కల్తీ అనుమానాలు, ల్యాబ్ రిపోర్ట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తర్వాత ఇప్పుడు అదే ప్రశ్న మళ్ళీ ఎదురుగా మొదలైంది. ఎక్కడ అంటే తిరుపతిలో కాదు, ఈసారి అన్నవరంలో. తిరుపతిలో వివాదం నెయ్యి చుట్టూనే తిరిగింది. ఇప్పుడు అన్నవరం ప్రసాదం విషయంలో కూడా నెయ్యి చుట్టూనే తిరుగుతుంది. కల్తీ నెయ్యి వాడుతున్నారనే ఆరోపణలు తిరుపతి లడ్డూలో ఎంత ఎక్కువగా వినిపించాయో అంతకన్నా ఎక్కువగా అన్నవరం ప్రసాదంలో కల్తీ నెయ్యి అండ్ కల్తీ పదార్థాలు వాడుతున్నారని ఇంకా ఎక్కువగా వినిపించడం మనకు తెలిసింది. తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపిన తర్వాత కూడా అన్నవరం ప్రసాదం విషయంలో అదే నిర్లక్ష్యం కొనసాగింది. తిరుపతి ఘటన నుంచి కూడా పాఠాలు నేర్చుకోకుండా అన్నవరం ప్రసాదం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా కొనసాగుతుంటే ఇది వ్యక్తిగత తప్పిదం కాదు, దేవాదాయ శాఖ వ్యవస్థగత వైఫల్యంగానే కనిపిస్తుంది. వరుసగా హిందూ దేవాలయాల్లో జరుగుతున్న సంఘటనలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదైనా సంఘటన బయటకు వస్తే తూతూ మంత్రంగా కమిటీలు వేయడం, కాలయాపన చేయడమే తప్ప నిజమైన పరిష్కారాలు కనిపించకపోవడం దురదృష్టకరం. భక్తుల విశ్వాసం ఆటబొమ్మ కాదు, ప్రసాదం వ్యాపారం కాదు. ఇది మారకపోతే ప్రతిష్ట నష్టం కేవలం ఒక ఆలయానికి మాత్రమే కాదు, మొత్తం హిందూ ధర్మానికి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసినా లేదా కొత్త దంపతులు పెళ్లి చేసుకున్నా మొదటగా చేసే ఆచారం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం. ఒక్కసారి అన్నవరం ప్రసాదం రుచి చూసిన వారికి అది తెలియకుండానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుంది. అటువంటి పవిత్రమైన ప్రసాదమే గత కొన్నేళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకోవడం భక్తుల మనసులను కలిచివేస్తుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించవలసిన స్వామి ప్రసాదాన్ని ఎంత నిర్లక్ష్యంగా, అపరిశుభ్రంగా డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తే అన్నవరం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రసాదాల్లో కల్తీ నెయ్యి, నాణ్యత లేని పదార్థాలు వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అపరిశుభ్రత, ఎలుకలు తిరుగుతున్న ప్రసాదాన్ని భక్తులకు ఇస్తున్నారన్న విమర్శలు మరింత తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక దేవాదాయ శాఖలో లోతైన లోపాల ఫలితమా? నిన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయం, ఈరోజు కూటమి ప్రభుత్వ కాలంలో అన్నవరం ప్రసాదంలో కల్తీ నెయ్యి, అపరిశుభ్రత ఆరోపణలు వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే హిందూ ధర్మంపై, సనాతన ధర్మంపై విశ్వాసాన్ని, ప్రాచుర్యాన్ని తగ్గించడానికి కుట్ర అనే అనుమానాలు రాకమానము. తిరుపతి ఘటన నుండి పాఠాలు నేర్చుకోకుండా అన్నవరం ప్రసాద విషయంలో ఇంత నిర్లక్ష్యంగా కొనసాగుతుంటే ఇది వ్యక్తిగత తప్పిదం కాదు, దేవాదాయ శాఖ వ్యవస్థగత వైఫల్యంగా కనిపిస్తుంది. వరుసగా హిందూ దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదైనా సంఘటన బయటకు వస్తే తూతూ మంత్రంగా కమిటీలు వేయడం,
కాలయాపన చేయడమే తప్ప నిజమైన పరిష్కారాలు కనిపించకపోతే దురదృష్టకరం. భక్తుల విశ్వాసం ఆటబొమ్మ కాదు, ప్రసాదం వ్యాపారం కాదు. ఇది మారకపోతే ప్రతిష్ట నష్టం కేవలం ఒక ఆలయానికే కాదు, మొత్తం హిందూ ధర్మానికి.